ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ ఇటు కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలపైనే తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఏపీలో కూడా పెద్ద దుమారం చేరుగుతుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోనసీమకు కొబ్బరి చెట్లకు కూడా తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పరిపక్వత లేని నాయకుడు. నటుడుగా రాణించవచ్చు, రాజకీయంగా ఇంకా ఓనమాలు నేర్చుకోవాలి. తెలంగాణ గురించి మాట్లాడే ముందు, తెలంగాణ సంస్కృతి మాట్లాడే ముందు, తెలంగాణ గురించి మాట్లాడే ముందు మీరు ముందు తెలంగాణ గురించి తెలుసుకోండి. తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ విధానం ఏంటి, తెలంగాణ యొక్క వ్యవస్థీకరణ ఏంటి, తెలంగాణ ఎట్లా పుట్టింది, తెలంగాణ సాయుధపడడం ఎట్లా పుట్టింది అంటే తెలుసుకోండి. తెలంగాణ పదం ఎట్లా పుట్టింది, తెలంగాణ పదాన్ని, తెలంగాణ నానుడిని ఇట్లా అవహేళన పరిస్తే నటుడుగా మిమ్మల్ని ఇష్టపడవచ్చు. కానీ మా సంస్కృతిని, మా తెలంగాణ రాష్ట్రాన్ని, మా తెలంగాణ ప్రజల్ని ఏమన్నా మీరు అవహేళన చేస్తే ఊరుకోము, సహించము. మర్యాద ఇచ్చిన నోరే, మిమ్మల్ని గౌరవించిన నోరే మీ ముందు తిరగబడుతుంది. మీ గురించి మీకు ఏ భాష అర్థమవుతుందో ఆ భాష చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే, రాజకీయ నాయకుడు కాదు. పరిపక్వత లేని పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఓనమాలు నేర్చుకోనికే ఇంకా మీరు చాలా క్లాసులు పోవాలి. అదేవిధంగా చాలా యొక్క ఓనమాలు నేర్చుకోనికే మీ విధి విధానాలు చాలా స్పష్టంగా ఉండాలి. తెలంగాణ గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడే ముందు మీరు మీ మాటని, మీ మీ వ్యక్తిత్వాన్ని మేము ఇప్పుడు మాట్లాడలేదు. మా రాష్ట్రం గురించి కానీ మా ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా రాజకీయం గురించి లేకపోతే రండి గాంధీ భవన్కి. గాంధీ భవన్లో మీకు మంచి క్లాసులు ఇప్పిస్తారు. రాజకీయంగా ఎట్లా రావాలను. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి నేర్చుకోండి, శిక్షణా శిబిరంలో మీకు అనుమతి ఉంటుంది. ఏ విధంగా రాజకీయం చేయాలో ఎట్లా మాట్లాడడం చెప్తాం మేము. కాబట్టి మీరు మాట్లాడే ముందు మీ యొక్క వ్యాఖ్యలు వెనుక తీసుకోండి. రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడతాం, రాష్ట్రం గురించి మాట్లాడితే మేము మీ రాష్ట్రం గురించి మాట్లాడతాం. కాబట్టి అనంతంగా విడిపోయినాం, కలిసి ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి ఉపవాసు మాట్లాడి తెలంగాణ మాటల్ని, తెలంగాణ పలుకులని, తెలంగాణ సంస్కృతిని అవహేళన పరిస్తే ఊరుకునేది లేదు. మీ ముచ్చట్లు ఎవరు ఎదుగు లేదు. ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కూడా చెప్తున్నా మీకు విషయం, మీరు కూడా అభిమానం చెప్పి మాట్లాడకండి. ఆయన మాట్లాడింది తెలంగాణ గురించి మాట్లాడిండు, తెలంగాణ గురించి వ్యవస్థ గురించి మాట్లాడిండు. కాబట్టి మీరు కూడా మీ మాటలు అదుపులో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఏమనంటే పవన్ కళ్యాణ్ అయితే అనుకోమని చెప్పండి. పవన్ కళ్యాణ్ వచ్చి రాష్ట్రంగా మేము అనుకుంటాం. కాబట్టి మాట్లాడే ముందు పలుకులు అదుపులో పొదుపులో ఉంటే బాగుంటాయి. అంటే తెలంగాణ మీద ఆకాశ కక్కుతుండ ఈ రకంగా చేస్తున్నా అంటే తెలంగాణ మీద ప్రేమ ఉందా పవన్ కళ్యాణ్? ప్రేమ ఉంటే మాట్లాడు కదా. నాకు నీ మీద ప్రేమ ఉన్నప్పుడు నేను ఇట్లా మాట్లాడు కదా. నేను ప్రేమ లేదు కాబట్టి, అక్కసు ఉంది కాబట్టి, ఏదో ఒక ఇబ్బంది ఉంది కాబట్టి మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తున్నాము, మీరు బాహాటంగా ఎదిరించండి పవన్ కళ్యాణ్ని, అభిమానించండి. మేము వద్దనము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికం పవన్ కళ్యాణ్ అభిమానించండి, మేము వద్దనము. అది మాకు అడ్డం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం గురించి, మన యొక్క వ్యక్తుల గురించి మాట్లాడితే మీరు ఎదిరించండి. ఈసారి ప్రారంభంతైనా ముగింపు చేయకపోతే ఇది ఎక్కడికో వెళ్తుంది. కాబట్టి తెలంగాణ పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నాము, మీరు మీ అభిమాన నాయకుడిని ప్రేమించండి, కానీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే ఎదిరించండి. అంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబును పొగుడుతూ కూడా చెప్తున్నారు చాలా సభల్లో. కానీ ఈ రకంగా డిప్యూటీ సీఎం ఈ రకంగా మాట్లాడడం, ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడడం అంటే ఎందుకు? ఈ మా రెండు రాష్ట్రాల మధ్య కొంచెం అంతరం పెరుగుతుందా ఈ మాటలతో? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అదే ప్రారంభమైనదే ముగించండి. లాంగ్ స్కోర్ ఇది చెప్పండి. శ్యామ చెప్పి చెప్పదు కదా. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు, వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు అని అంటారు కదా. కానీ మీరు రాష్ట్రం గురించి మాట్లాడితే మేము ఎట్లయితాం? కాబట్టి సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, యాసలని గౌరవించాలి, వ్యక్తులను గౌరవించాలి. మేము గౌరవించామా? అందరం గౌరవిస్తాం. మేము కూడా ఆంధ్ర నాయకులు మేము గౌరవించామా? ఆంధ్ర సంస్కృతి మేము రామా? సంక్రాంతికి రామా? వస్తాం కదా మేము కూడా. మీరు రారు హైదరాబాద్కి, దసరాకి వస్తారు కదా, గణేష్ ఉత్సవాలకు వస్తారు కదా, మీరు కూడా హైదరాబాద్కి గౌరవించుకుంటాం మేము. ఈ గౌరవాన్ని పెంచండి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, విడిపోయినప్పుడు మనం గౌరవం పెంచుకుని తప్ప విద్వేషాలు,
కుటుంబ హాలాలు తీసుకొచ్చి పెట్టకండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఏపీలో కూడా తీవ్ర దుమారం చెరుగుతున్నాయి. అయితే ఇటు ఏపీ డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనుకకు తీసుకోవాలి. మరి తెలంగాణపై కూడా ఆకాశ కక్కుతున్నాం. మరి తెలంగాణపై కూడా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మరి పవన్ కళ్యాణ్ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి మరి తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్. కెమెరామ్యాన్ సతీష్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, గాంధీభవన్ నుంచి.